ఫ్రెండ్స్, ఈ మహిళ భర్త డ్యూటీ చేస్తూ చనిపోతాడు. అతని మరణం తర్వాత ఆమెకు గ్రాట్యుటీ డబ్బులు వస్తాయి. ఆమె డబ్బులు లెక్క పెడుతూ ఒకవైపు ఏడుస్తుంది, ఇంకోవైపు నవ్వుతుంది. అది చూసిన ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి అడుగుతాడు, ఏమైంది, ఇంత డబ్బు ఎందుకు? అప్పుడు ఆ మహిళ నెమ్మదిగా చెప్తుంది, ఒక నేరస్తుడి చేతిలో నా భర్త చనిపోతే ప్రభుత్వం మా కుటుంబానికి గ్రాట్యుటీ ఇస్తుంది. ఆ మాటలు విన్న వెంటనే ఆ వ్యక్తి మనసు మారిపోతుంది. ఎందుకంటే అప్పుడే అతని కూతురు అపహరణకు గురవుతుంది. దొంగ చేతిలో తుపాకీ ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్లంతా భయంతో వెనక్కి తగ్గిపోతారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ముందుకు నడుస్తాడు. దొంగ వైపు నేరుగా వెళ్లి తుపాకీ వైపు చూపిస్తూ ఇషారాతో చెప్తాడు, కాల్చు. దొంగ ట్రిగ్గర్ వేస్తాడు. కానీ గుండె వెనక నిలబడ్డ ఒక పోలీసుకు తగులుతుంది. అది చూసి దొంగ భయపడిపోతాడు. మళ్లీ కాల్చే ధైర్యం అతనికి ఉండదు. అప్పుడు ఆ వ్యక్తి తన సహచరులకు ఇషారాతో చెప్తాడు, వీడిని పట్టుకోండి. దొంగ పారిపోతూ ఒక బిల్డింగ్ లోకి వెళ్లిపోతాడు. అక్కడ మేయర్ కూతురుని బందీగా పెట్టి ఉంటాడు. కొద్దిసేపటికి ఆ వ్యక్తి దాక్కున్న చోటు నుంచి బయటకు వస్తాడు. మద్యం సీసా తీసి ఒక పెద్ద ముద్ద తాగేస్తాడు. దొంగ కనిపిస్తుంది, నన్ను అవమానిస్తున్నాడు. ఆ వ్యక్తి తన షర్ట్ వివేస్తాడు. గుండె మీద ఏ గుండె తగలని చోటు చూపించి చెప్తాడు, ఇప్పుడు కాల్చు. దొంగ అంతగా భయపడిపోతాడు. తుపాకీ చేతిలోంచి జారిపడిపోతుంది. ఆ వ్యక్తి తుపాకీ తీసుకుని మళ్లీ దొంగ చేతిలో పెట్టేస్తాడు. కానీ పోలీసును కాల్చిన శిక్ష ఎంత ఘోరమో తెలిసి దొంగ ట్రిగ్గర్ నొక్కలేకపోతాడు. బదులుగా మద్యం అడుగుతాడు. ఒక గంట తర్వాత ఇద్దరూ మత్తులో ఉంటారు. అప్పుడే పోలీసులు వచ్చి దొంగను సులువుగా పట్టుకుంటారు. ఆ వ్యక్తికి ఈ ధైర్యానికి ప్రమోషన్ ఇస్తారు. తర్వాత ఆ వ్యక్తి పోలీసులో కలిసి ఒక మహిళ హంతకురాలిని వెంబడిస్తూ ఉంటారు. ఆ మహిళ గోడ దగ్గర ఉన్న కత్తి తీస్తుంది. అతని వైపు విసురుతూ అరిచేస్తుంది, నన్ను చంపు. ఆమె విసిరిన కత్తి అతని తల చుట్టూ తిరిగి చివరికి ఆమె తలలోనే గుచ్చుకుంటుంది. మళ్లీ అతనికి ప్రమోషన్ వస్తుంది. కానీ ఈసారి ఆ ప్రమోషన్ అతనికి వద్దనిపిస్తుంది. ఎందుకంటే అతనికి ఒక ప్రాణాంతక వ్యాధి ఉంటుంది. తాను చనిపోతే తన తల్లిదండ్రులకు గ్రాట్యుటీ రావాలనేది అతని కోరిక. అందుకే కావాలనే ఒక గ్యాంగ్ సర్దార్ ఇంట్లోకి వెళ్లిపోతాడు. సర్దార్ వెంటనే తుపాకీ తీస్తాడు. కానీ అతనికి పార్కిన్సన్ వ్యాధి ఉంటుంది. అతను వేసే ప్రతి గుండె లక్ష్యాన్ని తప్పిపోతుంది. చివరికి సర్దార్ డబ్బులు ఇచ్చి వెళ్లిపోమ్మని చెప్తాడు. కానీ ఆ వ్యక్తి స్పష్టంగా నిరాకరిస్తాడు. కోపంతో సర్దార్ మళ్లీ తుపాకీ ఎత్తుతాడు. అయినా ఆ వ్యక్తి సురక్షితంగానే ఉంటాడు. అంతలోనే సర్దార్ కింద పడిపోతాడు. ఎందుకంటే వెనక నుంచి అతని భార్యే అతన్ని కాల్చేస్తుంది. ఎన్నాళ్లుగానో భర్త చేసే హింస భరించలేక ఆమె ఇలా చేస్తుంది. ఆ వ్యక్తికి మరోసారి ప్రమోషన్ వస్తుంది.